బీఆర్ఎస్ నుంచి గెలిచిన అభ్యర్థులను చంపేస్తానంటూ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ వార్డు స్థానాల అభ్యర్థులు మూడవ విడత ప్రచారంలో ప్రజలను బెదిరింపులకు గురి చేశారని ఆయన ఆరోపించారు. తమను గెలిపించకుంటే ఆత్మహత్యకు పాల్పడతామని వారు ప్రచారం చేశారని అన్నారు. కౌశిక్ రెడ్డి తరహాలో బెదిరింపులకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఒకవేళ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలిస్తే నిధులు ఇవ్వకుండా తానే చంపేస్తానంటూ కీలకమైన కామెంట్స్ చేశారు. సర్పంచ్ గా గెలిచి మీరేమనుకున్న అభివృద్ధి చేస్తా అనుకుంటా, మీరు చచ్చిపోతా అని గెలిస్తే మీరు గెలిచినా నేను చంపేస్తాను. ఎందుకంటే మీరు గెలిస్తే మీకు నిధులు ఇయ్యను, మీకు ఏమి ఇయ్యను. ఇంద్రమ్మ ఇల్లు నా ఇంద్రమ్మ కమిటీ వాళ్ళతో ఇస్తాను. ఇక బీఆర్ఎస్ నుంచి గెలిచిన అభ్యర్థులను చంపేస్తానంటూ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి సంచలనమైన కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ కు సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, హిమబిందు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి హాట్ కామెంట్స్ చేయడంలో ఆరితేరని చెప్పవచ్చు. ముఖ్యంగా స్థానిక ఎన్నికల్లో, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సీట్లు తక్కువ రావడం కూడా వారి అసహనానికి దారితీస్తుందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే మూడో విడతకు సంబంధించిన ప్రచారంలో భాగంగా బాల్నగర్ మండలం చిన్నరేవల్లి గ్రామంలో అక్కడ కార్యకర్తలను, ప్రజలను ఉద్దేశించు భవిష్యత్తులో ఈ గ్రామంలో కానీ, తన నియోజకవర్గంలో కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ, అక్కడ సంబంధించిన సర్పంచులు, వార్డు సభ్యులు గెలిస్తే ఖచ్చితంగా వారిని చంపేస్తానని హాట్ కామెంట్స్ చేశారు. దీంతో ఈ వ్యాఖ్యలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని ఉదాహరణ తీసుకుంటూ, పాడి కౌశిక్ రెడ్డి కూడా గతంలో తన ఎన్నికల్లో ఖచ్చితంగా తనని గెలిపించానని లేదా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు పాల్పడ్డారని, అదే విధంగా ఆయన తరహాలోనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ప్రోత్సహిస్తున్నారు. దానికి సంబంధించి బరిలో ఉన్న సర్పంచులు, వార్డు సభ్యులు కూడా అదే తరహాలో ప్రజలను బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయన సంబోధిస్తూ చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయన హాట్ కామెంట్స్ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారుతున్నాయి. గతంలో కూడా మొదటి విడతలో ఆయన నియోజకవర్గంలోని సొంత గ్రామం రంగారెడ్డిగూడలో కూడా ఓ బీజేపీ అభ్యర్థి సర్పంచ్ గా గెలవడం ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఈ మొదటి, రెండో విడత, మూడో విడతకు సంబంధించిన ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యేలు హాట్ కామెంట్స్ చేస్తూ చరిత్రకెక్కుతున్నారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే వాళ్ళు అసహనానికి గురయ్యే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అక్కడ ప్రజలు కూడా అనుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.